నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్లందులో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి శ్రీ పేర్నిన వెంకట్రామయ్య ప్రెస్ మీట్. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద. ఎల్లందులో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. కేంద్ర నాయకత్వం ఒక నమ్మకంతో మన తెలంగాణ రాష్ట్రానికి వారిని అధ్యక్షులుగా నియమించిన తర్వాత వారి పర్యటనలో భాగంగా ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో తెలంగాణ దక్షిణ ప్రాంతంలోనే వారు ఎక్కువగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా మన దగ్గరికి విచ్చేసినందుకు ఈ ప్రాంత బిడ్డలు మీ అందరి తరఫున మనందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడిస్తా ఉన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఎన్నో అబద్దాలు మాట్లాడి ఏదో చేసి అధికారంకు రావాలనేటువంటి ఆలోచన తప్ప వేరే ఉండదు. కానీ ఆయన ఒక నాయకుడు, ఒక బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఇంకో వారికి ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే డిజిగ్నేటెడ్ అడ్వకేట్. బహుశా ఇది చాలా మందికి తెలిసి ఉండదు. డిజిగ్నేటెడ్ అడ్వకేట్ హోదా ఉంది వారికి. దేశంలో చాలా తక్కువ మందికి ఉంటుంది. వారు చిన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మొదలుకొని సుప్రీంకోర్టు వరకు కూడా పోయి ఆయన వకాలత్ వేయకుండా పోయి మాట్లాడేటువంటి ఒక హోదా కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనకు ఉండడం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మీకు తెలిసి ఇదంతా గిరిజన ప్రాంతం. నిన్న వారు తిరిగినటువంటి భద్రాచలం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గం అయితే ఒక కొత్తగూడమే జనరల్ నియోజకవర్గంగా ఉంది. నేను వారితో ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సార్, గతంలో 44 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. ఆ తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. కానీ ఈ బిడ్డల బతుకులో ఏం మార్పు రాలేదు సార్. మీరు ఎక్కడ ఒక కొత్త ఇండస్ట్రీ కానీ లేదా చాలా ఏండ్ల నుంచి ఇక్కడ మూతపడి ఉన్నటువంటి రైల్వే, ఇక్కడ గతంలో రైల్వే స్టేషన్ ఇప్పటికీ ఉంది. కోల్ ట్రైన్స్ నడుస్తుంది కానీ అది కూడా మూతపడి ఉంది. ఇక్కడ ప్రజలకు సరైనటువంటి బస్ స్టాండ్ లేదు. ఇక్కడ నుంచి వందల కిలోమీటర్లు హైదరాబాద్ పోవడానికి కూడా బస్ తప్ప ఇంకొక అవకాశం కూడా వాళ్ళకి లేదు. దాంతోపాటు బస్ స్టాండ్ కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పోతే సీతారామ ప్రాజెక్టు మేము ప్రామిస్ చేసినాం సార్. నేను కూడా అప్పుడున్నా. సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు తీస్తామన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి మొండి చేయి చూపాడు. అది కూడా రావడం లేదు. మరి దీని మీద మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా హామీ ఇస్తారని మీ అమూల్యమైనటువంటి సందేశం కొరకు మిత్రులు ఉన్నారు. నేను నా వంతు కృషి చేశాను సార్. నేను వేసిపోయిన మొలకలు తప్ప ఇక ఏం లేదు ఇటు ఈ ప్రాంతంలో ఎక్కడ ఏది లేదు. భద్రాచలంలో కావచ్చు, ఇక మనం అనుకున్నట్టు రేపు మళ్ళా ఎయిర్పోర్ట్ మోడీ గారే మొన్ననే పోతే రామ్మోహన్ నాయుడు గారు హామీ ఇచ్చారు సార్. ఆ ఎయిర్పోర్ట్ ఒకటి కొత్తగూడెం ఈ ప్రాంతంలో ఉంటే ఇక్కడ ప్రజలకు వీలవుతుంది. సీతారాం ప్రాజెక్ట్, మరి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులతో పాటు గిరిజనేతరులను కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి చుక్కలు చూపెట్టి ప్రజలు గడ్డి దున్నపోతుకేసి పాలు బరిని పిండాలంటే అది అయ్యే పని కాదు. అదే జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనేది ప్రజలే అంటున్నారు. దానికి ప్రజలందరూ సమాయత్తం ఇచ్చి మాకు ఆ ధైర్యం ఇవ్వండి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీ మా చేతికి ఇవ్వండి. మేమే ఎమ్మెల్యే ఎంపీగా మీకు పనిచేస్తామని హామీ ఇస్తూ పెద్దలు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న బీజేపీ నాయకులకు గత 2-3 రోజులుగా ఇటు రాష్ట్రంలో ఇటు దేశంలో 2 ప్రధానమైన అంశాలు మనం వింటా ఉన్నాం. ఒకటో బీసీ రిజర్వేషన్ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వము తర్జన భర్జన చేసి బీసీలకు ఇచ్చిన మాట
ఎట్లయినా నింపుకోలేము, కనీసము అందులో రాజకీయ లబ్ధి అయినా పొందుదాము అని చెప్పేసి 42% రిజర్వేషన్లో, బీసీ రిజర్వేషన్లో 10% రిజర్వేషన్లో ముస్లింస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కాదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాసిన లెటర్ని ఒక ఆస్కార్ అవార్డుగా, ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డుగా, అదేవిధంగా ఒక నోబెల్ ప్రైజ్గా వర్ణించిన సందర్భం ఏదైతే ఉందో, గుర్తుకొస్తున్నాయి, గతం గుర్తుకొస్తున్నాయని చందంగా ఉంది. ఇదే సోనియా గాంధీని దయ్యమని అన్నందుకు నీకు నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చిందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా రిజర్వేషన్లు వద్దని చెప్పినందుకు నీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందా? నేను అడుగుతా ఉన్నా. మరి ఇలా ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు 20 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాతకి అనేక అంశాల పట్ల తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుద్యమంలో భాగస్వామ్యమైన వ్యక్తులుగా మా మనసు కలిసివేస్తూ ఉంది. నీళ్ల విషయం చూసినా, నిధుల విషయం చూసినా, నియామకాల విషయం చూసినా, నీళ్లు బనకచర్ల పేరుతోటి చంద్రబాబు నాయుడుకు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. సుమారు 200 నుంచి 400 టీఎంసీలు ఇవాళ అప్పనంగా గోదావరి జలాల్ని దోసుకుపోతూ ఉంటే, కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులుగా పరిగణించబడ్డ వాళ్ళు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాల మీద ఒంటికాల మీద లేచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కోదండరాం లాంటి వాళ్ళు, విద్యా కమిషన్గా నిర్మించబడ్డటువంటి మరి అలా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఎక్కడ దాచుకున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద. ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఆ రోజు వందలాది కేసులు, జైలు జీవితాలు అనుభవించింది ఎందుకు? నీళ్ళ కోసమే కదా. మరి అలా ఈ నీళ్ళ సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతూ ఉంటే, ఇలా మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారో ఇలా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇలా మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను నేను. నీళ్లు ఒకవైపు ఆంధ్ర బాబుకు దోచిపెడతా ఉన్నారు, నిధులేమో మూటల రూపంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి దోచిపెడతా ఉన్నారు. నియామకాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. గతంలో అనునిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒంటికాలు మీద లేచిన నేతలకు ఇవి కనపడతలేదు. అడుగుతాను నేను. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీన్న తర్వాతకి ఆదిత్యనాథ్ దాస్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నియామకం కనపడతలేదా వీళ్లకు? ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? కృష్ణా జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏదో గొప్ప నేరం చేసేశాడు, చెయ్యని నేరాన్ని, చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో ఆన్ రికార్డు పట్టుకుని 57 రోజులు లోపల ఉంచారు. కాబట్టి మనం కూడా బాగా లోపలుంచేయాలి, పార్టీ నిర్వీర్యం చేయాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి. తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి, ఇప్పటికి 75 ఏళ్ళు వచ్చినాయి, వచ్చే 5 ఏళ్ళకి 80 ఏళ్ళు వస్తాయి. కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా, మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు, కానీ జగన్తో అది కుదరదు. కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు. దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరో వరుణో సందేశో లేకపోతే అగ్నో పేరు మీద ఆయన పట్టుకున్నాం, ఆడు పలానా చోట సమాచారం ఇచ్చాడు, వెళ్ళాం, 11 కోట్లు పట్టుకున్నాం. ఆ 11 కోట్లు
జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవన్నీ కూడా ఇది లిక్కర్ స్కామ్లో డబ్బులే చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు. మొత్తం అంతా కూడా వండేసి పొద్దు నుంచి అడావుడిగా చెప్తారు. అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు. మషాళాలు దట్టించి చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ఏహ్యభావాన్ని లేదా కోపాన్ని దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి, ఇటు నుంచి అటు మలచాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకు ఉన్నటువంటి దేశాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుగడలు చూస్తే సిట్ అనేది అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ స్కామ్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు, అంతా క్యాష్తో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస ఆదేశించారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 65,000 క్యూసెక్ల వరద నీరు విడుదలవుతుంది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. బ్యారేజీకి ఎగువ దిగువ ప్రాంత ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఈరోజు మధ్యాహ్నానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాబోయే 2 రోజుల్లో దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలానే ఇసుక బస్తాలు, ఇతర రక్షణ చర్యలు చేపట్టేలా స్థానికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా నదిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, నాటు పడవల్లో ప్రయాణించడం వంటివి చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మరియు సీతారాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం రాముల వారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచల భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం, ఈవోపై దాడి తదితర అంశాలు అన్ని తన దృష్టికి వచ్చాయని, ఆ దాడి అంశంపై మొదటిగా స్పందించింది తానేనని, తప్పనిసరిగా తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఇది ఒకటి తీసుకో. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే మనం చరిత్ర మర్చిపోవాలి. అవన్నీ ఎట్లా పోయినాయి, ఏ ఒక్క యాక్ట్లో పోయినాయి, ఏ ప్రభుత్వాలు పోయినాయి, ఏ ప్రభుత్వం దాన్ని అంగీకరించింది,
మీరు ఈ ప్రశ్న ఏదో మేము వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ముందు పెట్టినాం అంతే. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది కాదు. నేను చెప్తానండి, ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బిల్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఎందుకంటే తెలంగాణ రావాలని తొందరగా చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసే పాపాన్ని మా మీద చూసే ఎట్లా. కానీ మీరు చెప్పినటువంటి ప్రస్తావన మంచి ప్రస్తావన. దానిపైన డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలు ఏదున్నాయో దేవాలయాల భూములు ఇతర రాష్ట్రాల్లో పోయినాయి కాబట్టి దాని మీద నా వంతు ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను. మనం భద్రాద్రి పోవడం, దేవస్థానం వాళ్ళు వెళ్ళడం, ఇటీవల దాడి కూడా ఈవో గారి మీద నేను మాట్లాడిన ఫస్ట్ నేనే మాట్లాడిన దాని మీద. ఆ రోజు అదృష్టశాతం నేను తిరుపతిలో ఉండే. నేను ఫస్ట్ స్పందించింది నేనే దాని మీద. థ్యాంక్ యూ. భద్రాద్రి రాముడి దగ్గర ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గారు, రామనాయక్ గారు, ఇతర మా నాయకుడితో దర్శనం చేస్తారు. భద్రాద్రి రాముడి ఒక ప్రసిద్ధి అందరికీ తెలిసిందే. దక్షిణ రాముడిగా, దక్షిణ అయోధ్యగా పేరు వేసినటువంటి భద్రాద్రికి గతంలో కిషన్ రెడ్డి గారు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు 98 కోట్లు ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క అభివృద్ధి చేయడానికి, ఈ యొక్క గుడిని ఆలయాన్ని చేయడానికి వారు ఇచ్చారు. దాంట్లో 42 కోట్లు ఇప్పటికే రిలీజ్ అయింది. మిగతావి డిపిఆర్ వచ్చిన తర్వాత మిగతావి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది రామాయణ సర్క్యూట్లో పెట్టాలని చెప్పేసి భద్రాది అర్చకులకు ఈరోజు కోరడం జరిగింది. తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నేను నా సొంత ప్రయత్నం చేస్తాను, నా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తాను. కల్చరల్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడుగుతాను. ఎందుకంటే ఈ యొక్క ప్రఖ్యాతి మహిమ భద్రాద్రి రాముడి యొక్క దేవాలయం మనందరికీ కూడా ప్రతిష్టకరమైనది. అయితే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ రాముడి యొక్క సందర్భంగా రామనవమి సందర్భంగా కానీ ఇంకేదైనా సందర్భంగానే వారు మన ఒక దేవాలయాన్ని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు కూడా గౌరవించారండి. ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ తెలుస్తున్నటువంటి యొక్క సాంప్రదాయ పద్ధతులు కూడా చాలాసార్లు విభిన్నంగా వాళ్ళు ప్రవర్తించారు. దీన్ని తీవ్రంగా దాన్ని ఖండిస్తాము. అటువంటి ఒక ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాముడి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దీన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్న కోరుతూ మరి ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపైన, హిందూ సంస్థలపైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఒక హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడి కానివ్వండి, అదేవిధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మొన్న రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి దగ్గర కూడా జరిగినటువంటి ఒక అన్యాయం చూసాము. ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం హిందూ దేవాలయాల పైన, హిందూ సంస్థల పైన దాడులు జరుగుతుంది, దాని మీద మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. రెండో విషయం వచ్చే ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ఏదైతే టీటీడీ భూములు ఉన్నాయో దాన్ని కూడా అన్ని మద్దతులు ఇచ్చేసి దాంట్లో మార్కెట్. తెలంగాణలో 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు అంగన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయక, రేషన్ కార్డులలో చేరికలకు అవకాశం కల్పించక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా పాలనలో పేదల రేషన్ కార్డుల కల నెరవేర్చడమే కాకుండా కుటుంబ సభ్యుల చేరికలకు అవకాశం కల్పించిందన్నారు. సన్నబియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మంగళవారం రోజున రేషన్ కార్డుల పంపిణీకి దోమకొండకు విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీలకు, మహిళా లబ్ధిదారులకు
ఘన స్వాగతం పలికారని 10 ఏళ్ల కల కాంగ్రెస్ సాకారం చేసిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. నూతనంగా రేషన్ కార్డుల పొందిన లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుతాయని పేదల 10 ఏళ్ల కల సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీకి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదల పక్షపాతాన్ని నిరూపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలోని ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న మంగళవారం రోజున రేషన్ కార్డుల పంపిణీకి దోమకొండకు విచ్చేసిన ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి మహిళలు ఘనస్వాగతం పలికారని, ప్రజల్లో చాలా హర్షాతిరేకాలు వ్యతిరేకవుతున్నాయని, గత 10 ఏళ్లుగా ఎదురు చూసిన రేషన్ కార్డులు అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటు రేషన్ కార్డుల ప్రక్రియ మంజూరుకు ప్రభుత్వం వెనువెంటనే అందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎల్లందులో మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య ప్రెస్ మీట్. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.